ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష తంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక వ్యక్తి జాతకంలో కేతు మహాదశ నడిచేటప్పుడు కేతువు ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు, అలాగే ఎటువంటి సమస్యలు ఇస్తాడు, ఇది ఏ విధంగా గుర్తించవచ్చు, ఎటువంటి కాంబినేషన్స్లో ఎటువంటి పరిస్థితుల్లో కేతువు మంచి ఫలితాలు ఇస్తాడు లేదా సమస్యలు ఇస్తాడు, ఇవి అర్థం చేసుకోవడం వలన తగిన జాగ్రత్త చర్యలు తీసుకుని వీలైనంత వరకు సేఫ్గా ఆ కేతు మహాదశని ఎలాగ మనం కంప్లీట్ చేయొచ్చు అనేటువంటి విషయాలు డిస్కస్ చేద్దాము. అయితే కేతు యొక్క రిజల్ట్స్ మీద, కేతు మహాదశలో వచ్చేటువంటి రిజల్ట్స్ మీద కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అయితే ప్రతి వీడియోలో కూడా కొంత కొత్త విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే కేతు మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే, లేదా కొన్ని రోజుల్లో కేతు మహాదశ స్టార్ట్ అవుతుంది అని కనుక తెలిసినట్టయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన కేతు యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ మనం నివారించవచ్చు అనేది తెలుసుకున్నాము. ముఖ్యంగా కేతువు యొక్క మహాదశ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కేతు ఒక స్పిరిచువల్ ప్లానెట్, మెటీరియలిస్టిక్ లాసెస్ ఇస్తాడు. అంటే ధనం విషయంలో, కుటుంబం విషయంలో నష్టాన్ని కలిగిస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే అది అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాకపోయినా కేతువు కనుక పాడైనట్టయితే, నెగిటివ్గా ఉన్నట్టయితే తప్పకుండా జాతకుడిని చాలా చాలా సమస్యలకు గురి చేస్తాడు. ఏ విధంగా కేతువు యొక్క ప్రాబ్లమ్స్ని లేదా ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఏ విధంగా గుర్తించవచ్చు, తగిన నివారించిన ఎలా తీసుకుని మనం వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము. ప్రధానంగా కేతువు చాలా వైలెంట్ ప్లానెట్, అగ్రెసివ్ ప్లానెట్, సడన్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. అన్ని ప్లానెట్స్ కంటే కూడా చాలా పవర్ఫుల్గా తను ఇవ్వాల్సినటువంటి రిజల్ట్స్ని ఆ 7 సంవత్సరాల్లో కంప్లీట్గా జాతకుడికి ఇచ్చేటువంటి ప్లానెట్ ఏదైనా ఉంది అంటే తన మహాదశలో అది కేతువు. కేతువు దగ్గర ఉన్న ప్రత్యేకత, రాహు కంటే కూడా కేతువు ఈ విషయంలో చాలా ప్రత్యేకమైన గ్రహం. అది ఏంటంటే చాలా సడన్గా లైఫ్లో చేంజెస్ తీసుకురావడము, అనూహ్యమైనటువంటి మార్పులను తీసుకురావడము, ఇవన్నీ కూడా కేతువు యొక్క ప్రత్యేకతలు. ఉదాహరణకి కేతువు జాయింట్స్ని సూచిస్తాడు. మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కేళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి అంటే కేతు మహాదశలో అక్కడ కేతు నెగిటివ్గా యాక్ట్ చేస్తున్నాడు అని అర్థం. అలాగే గోడల్లో కూడా పైపులు, అంటే నీళ్లు ట్రావెల్ చేసేటువంటి పైప్ ఏదైతే ఉంటుందో ఆ జంక్షన్స్, మలుపు ఏదైతే ఉంటుందో టర్నింగ్, అది కూడా కేతు రిప్రజెంట్ చేస్తాడు. అంటే పైప్లోంచి అలా నీళ్లు డైరెక్షన్ టర్న్ చేసుకుని వేరే డైరెక్షన్లోకి ట్రావెల్ అవుతాయి పైప్లోంచి. ఆ జాయింట్ని రిప్రజెంట్ చేసేది కూడా కేతువే. ఆ జాయింట్స్ లీక్ అవుతూ ఉన్నాయి అంటే కేతు నెగిటివ్గా ఉన్నాడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే జీవితంలో ఒక మలుపు, టర్నింగ్ అనేది తీసుకొచ్చేటువంటి గ్రహం కేతువు. అది కేతు నెగిటివ్గా ఉంటే ఆ మలుపుల వలన, ఆ మార్పుల వలన జాతకుడు చాలా ఇబ్బందులకి గురవుతాడు. కేతువు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు కేతువు. అయితే కేతువు ఏ సందర్భాల్లో నెగిటివ్గా ఉంటాడు లేదా ఇప్పుడు పాజిటివ్గా ఉంటాడు అని కనుక చూసినట్టయితే, కేతువు ఏ ఇంట్లో ఎవరితో ఉన్నా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్క గురువుతో ఉన్నప్పుడు, గురువు చేత చూడబడుతున్నప్పుడు మాత్రం కేతువు చాలా చాలా పాజిటివ్గా రిజల్ట్స్ని ఇస్తాడు. కేతువు దుస్థానాల్లో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా కానీ గురువు యొక్క దృష్టి కనుక కేతు మీద ఉన్నట్టయితే, అది గురువు యొక్క 5th ఆస్పెక్ట్ కావచ్చు, 9th ఆస్పెక్ట్ కావచ్చు, ఏ విధమైనటువంటి ఆస్పెక్ట్ దృష్టి కేతువు మీద ఉన్న గురువు యొక్క దృష్టి, కేతువు చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు తన యొక్క మహాదశలో. ఎందుకంటే కేతువు దైవభక్తిని, మత విశ్వాసాలని, అలాగే యోగా, మెడిటేషన్ ఇటువంటి వాటిని సూచించేటువంటి గ్రహం. ఎప్పుడైతే జాతకుడు దైవభక్తి కలిగి ఎక్కువగా రిలీజియస్గా ఉంటాడో అటువంటి వ్యక్తికి కేతు యొక్క పాజిటివిటీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. గురువుకు సంబంధించిన విషయాల్ని కేతు ఎప్పుడైతే ఆ జాతకుడు ఎప్పుడైతే పాటిస్తూ ఉంటాడో కేతువు పాజిటివ్గా మారుతాడు జాతకుడికి. అంటే ఎప్పుడు కూడా పెద్దల పట్ల గౌరవంగా ఉండడము, వాళ్ళని సేవిస్తూ ఉండడము, పెద్దల మాటలకు ఎదురు చెప్పకుండా ఉండడము, ఉదాహరణకి ఇంట్లో పేరెంట్స్ మనసు కష్టపెట్టకుండా ఉండడము, వారిని మనసు నొప్పించకుండా మసలుకుంటూ వారు చెప్పినట్టుగా ఉండడము, వారిని సేవించడము, ఇవన్నీ చేయడం ద్వారా కేతు పాజిటివ్గా అవుతాడు. అలాగే ఇంట్లో సంప్రదాయ విలువలు కొన్ని ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటిని పాటిస్తూ ఉన్నప్పుడు కూడా కేతు పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటివి చేయడం ద్వారా ఇవి కేతువుకి రెమెడీస్గా కూడా పనికొస్తాయి.
కాబట్టి కేతు ఎప్పుడైతే నెగిటివ్గా ఉన్నాడో ఈ జాయింట్స్ పెయిన్స్ అనేవి రావడము, అలాగే చాలా అనుకోకుండా ఏదో ఒక సందర్భం అనేది వచ్చి జాబ్ నుంచి బయటకు రావాల్సి రావడము, జాబ్ సడన్గా పోవడము, అనూహ్యమైనటువంటి రీతిలో అంతవరకు చాలా బాగా నడుస్తున్నటువంటి అతని కెరియర్లో కూడా ఒక పెద్ద కుదుపు రావడము, ఇది కూడా కేతు నెగిటివ్గా ఉన్నాడు అని తెలుసుకోవడానికి మనకు సహాయపడేటువంటి ఒక ఇండికేషను. అలాగే కేతు ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటాడో అతనికి వచ్చేటువంటి ఫలితాలు చాలా సడన్గా అనేవి ఉండడం అనేది గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా కేతువు ఆరోగ్య విషయాల్లో కూడా జాతకుని చాలా ఇబ్బందులు గురి చేస్తాడు. అనూహ్యమైనటువంటి కొన్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఏ విధమైన డిసీజ్ అయినా కానీ అది డయాగ్నోసిస్కి దొరకకుండా జాతకుల్లో చాలా రోజులు, చాలా నెలలు, చాలా సంవత్సరాలు ఉండి తర్వాత ఒకసారిగా పైకొచ్చి తర్వాత అది ఏంటి రీజన్ అని తెలియడానికి కూడా చాలా కష్టపడాల్సి రావడము, ఇటువంటి అంతు తెలియని వ్యాధులు, అంటే డయాగ్నోసిస్ కూడా కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయలేకపోవడము, ఇటువంటి డిసీజెస్ ఇచ్చే ప్లానెట్ కేతువు. చాలా మిస్టేక్గా ఉంటాయి కేతు ఇచ్చేటువంటి రిజల్ట్స్. చాలా శ్రమ పడిన తర్వాత కానీ ఒక క్లూ దొరికి ట్రీట్మెంట్ అనేది దొరకడం అనేది జరగదు కేతువు కనుక నెగిటివ్గా ఉండి హెల్త్ ఇష్యూస్ని కనుక ఇస్తున్నట్టయితే. అలాగే ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్లో కూడా ఎంతో మార్పును తీసుకొస్తాడు కేతువు. ఒక రోజులో రాత్రి గడిచిపోయి ఉదయం ప్రారంభమైన సమయం, అంటే ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అర్లీ మార్నింగ్ టైం, దాన్ని రూల్ చేస్తూ ఉంటాడు కేతువు. కాబట్టి కేతు ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటాడో ఆ వ్యక్తి నిద్రలేచిన తర్వాత చాలా మందకొడిగా ఉండడము, బద్ధకంగా ఉండడము, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయనిపించడము, ఏ పని చేయకుండా ఉండడము, ఇవి కూడా కేతువు నెగిటివ్గా యాక్ట్ చేస్తున్నాడు జాతకుడి మీద అని తెలుసుకోవడానికి కొంత క్లూస్గా ఉపయోగపడతాయి. అలాగే కేతు ఎప్పుడైతే మానసిక స్థితి మీద ప్రభావాన్ని చూపిస్తాడో అతని యొక్క ఆలోచనలు చాలా చంచలంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఒక నిర్ణయం మీద స్టిక్ ఆన్ అవ్వకుండా, దాని మీద నిలబడకుండా ఆ నిర్ణయాలు మారుస్తూ ఉండడము, మనసు చంచలంగా అటు ఇటు పరిగెడుతూ ఉండడము, ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. నెగిటివ్గా కనుక కేతు ఉన్నట్టయితే ముఖ్యంగా లగ్నంలో కావచ్చు, చంద్రుడితో కావచ్చు, 5th హౌస్లో కావచ్చు, ఇటువంటి ప్లేసెస్లో కేతు ఉన్నప్పుడు ఇలాంటి ఇండికేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి కేతు నెగిటివ్గా ఉన్నప్పుడు ఇటువంటి ఇండికేషన్స్ ఆధారంగా కేతు నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి కొన్ని రెమెడీస్ పాటించడము అనేది ఆ వ్యక్తి చేయడం ద్వారా చాలా మటుకు నెగిటివిటీని దూరం చేసుకోవచ్చు. అలాగే చాలా పొరపాట్లు చేయడం వల్ల, చిన్న చిన్న పొరపాట్ల వల్ల స్పెక్యులేషన్లో హెవీ లాసెస్ రావడము, స్టాక్ మార్కెట్లో హెవీ లాసెస్ రావడము, డబ్బు వృధాగా ఖర్చు అయిపోవడము, అనుకోని ఒక సంఘటన వల్ల చాలా తీవ్రమైనటువంటి ధన నష్టం రావడము, వ్యాపారంలో ఒక చిన్న పొరపాటు నిర్ణయం వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్గానే మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా కేతువు జాతకుడిని మానసికంగా, ఆర్థికంగా చాలా చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, ఏ హౌస్లో ఉన్నా కానీ గురువు యొక్క దృష్టి, గురువుతో కలిసి ఉండడం అనేది కేతువుకి చాలా చాలా పాజిటివిటీని పెంచేటువంటి అంశము. ఒకవేళ గురువుతో కలవకుండా కేతువు కనుక ఉండి కేతు మహాదశ నడుస్తూ నెగిటివ్ రిజల్ట్స్ని కనుక జాతకుడు అనుభవిస్తూ ఉన్నట్టయితే గురువుని ప్రసన్నం చేసుకునేటువంటి ఒక జీవన శైలిని అలవరుచుకోవడము, అలాగే కేతువు కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ చేస్తూ ఉండడము, ఇటువంటివి చేయడం ద్వారా కేతు యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి చాలా మటుకు మనం రక్షణ అనేది కల్పించుకోవడానికి వీలవుతుంది. ఇక సడన్ యాక్సిడెంట్స్, ఇవి కూడా కేతు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఒక భాగం. నెగిటివ్ రిజల్ట్స్లో చాలా తీవ్రమైనటువంటి సడన్ యాక్సిడెంట్ జరగడము, దానివల్ల ఆ జాతకుడు చాలా సీరియస్ ఎమర్జెన్సీ కండిషన్లోకి వెళ్ళడము, ఇవి కూడా కేతు ఇచ్చేటువంటి ప్రాబ్లమ్సే. అలాగే చాలా విపరీత ధోరణి కూడా కేతు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్లో ఒకటి. ఉదాహరణకి అటువంటి కేతు కనుక 5th హౌస్ 7th హౌస్తో సంబంధం కలిగి నెగిటివ్గా కనుక్కున్నట్టయితే అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరికైనా సరే అటువంటి స్థితి ఉండి పంచమాధిపతి, సప్తమాధిపతి కనుక నెగిటివ్గా ఉండి వీక్గా కనుక ఉండి కేతు మందులో కనుక ఉన్నట్టయితే వారికి మ్యారేజ్ పట్ల ఆసక్తి లేకపోవడము, కొంత హోమోసెక్షువల్ వ్యక్తులుగా ఉండడము, స్వలింగ సంపర్కానికి చెందినటువంటి ఒక వ్యక్తిత్వము, ఇవి కూడా గమనించవచ్చు. అయితే ప్రతి విషయంలోనూ ఇలా మనం కంక్లూషన్కి రాకూడదు. ఇటువంటి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి కూడా చూపించేటువంటి ప్లానెట్ కేతువు. అలాగే కేతు తీవ్రమైనటువంటి ఎడిక్షన్స్కి గురి చేస్తాడు జాతకుడిని.
మద్యపానానికి చాలా బానిసలు అయిపోవడము, డ్రగ్స్ సేవించడము, అది కూడా తీవ్రమైనటువంటి చాలా పవర్ఫుల్ డ్రగ్స్ అనేది సేవించడము, నరాల్లోకి ఇంజెక్ట్ చేసుకునే డ్రగ్స్ని సేవించడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి వెరీ వెరీ నెగిటివ్ ఎఫెక్ట్స్, చాలా ప్రమాదకరమైనటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇవి. ఈ విధంగా కేతు మహాదశ వచ్చినప్పుడు కేతు యొక్క ఇండికేషన్స్ని కొంతవరకు అర్థం చేసుకుని వాటిని నివారించుకోవడానికి, తగ్గించుకోవడానికి రెమెడీస్ అనేవి పాటించవచ్చు. అయితే రెమెడీస్ అనేది చివరిలో చెప్తాను. మొదట కేతువు ఏ ఇంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనేది కానీ చూసినట్టయితే దుస్థానంలో కేతువు ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది. అయితే వ్యయస్థానంలో కేతువు జాతకుడికి 6th హౌస్ 8th హౌస్ చేసినంత నష్టం చేయదు. ఒకవేళ 12th హౌస్లో కేతు ఉండి గురువు కూడా కేతువుతో కలిసి ఉన్నా, లేదా గురువు చూస్తున్న కేతువుని చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు కేతువు. కేతువు వారికి అత్యంత శుభగ్రహంగా మారిపోతాడు. అలాగే 6th హౌస్ 8th హౌస్లో కూడా కేతు ఉన్నప్పుడు, గురువు దృష్టి ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. వీటన్నిటిలోకి కూడా 6, 8, 12 హౌసెస్లో 12th హౌస్లో కేతు ఉండి గురువు కేతువుని చూడడం అనేది చాలా చాలా మంచి ప్లేస్మెంట్. ఇక గురు దృష్టి లేకుండా కనుక 6th హౌస్లో 8th హౌస్లో కేతు ఉన్నట్టయితే వ్యసనాలకు బానిసలు అవ్వడము, డబ్బు వృధాగా ఖర్చు పెట్టడము, అనుకోకుండా వ్యాపారంలో తీవ్ర నష్టం రావడము, అనారోగ్య సమస్యలు, అది కూడా అంతుచిక్కని అనారోగ్య సమస్యలు, దానివల్ల హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా పెరగడము, ఇటువంటి రిజల్ట్స్ని జాతకుడు ఎదుర్కొంటాడు. ఆస్తి విషయాల్లో ఆ జాతకుడికి నష్టం రావడము, కోర్టు కేసుల్లో కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడము, అలాగే తనకు రావాల్సినటువంటి పిత్రార్జితం కావచ్చు, ఇన్హెరిటెన్స్ నుంచి రావాల్సినటువంటి ఆస్తి రాకపోవడము, అది రాకపోగా చాలా డబ్బు ఖర్చు అవడము ఈ కోర్టు కేసులకి, ఇటువంటి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. సడన్ యాక్సిడెంట్స్ కూడా కేతువు చేయిస్తాడు ఈ 6th and 8th హౌస్లో కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే. కాబట్టి కేతువు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు కొంతవరకు అనలైజ్ చేయడం అనేది చాలా చాలా మంచిది. ఒక్క గురు దృష్టి మాత్రమే కేతువుకి పరిపూర్ణమైనటువంటి పాజిటివిటీని తీసుకొచ్చేటువంటి అంశము. గురువు కనుక కేతువుతో ఉన్నా, కేతువుని చూస్తున్నా, ఏ హౌస్లో ఉన్నా కానీ కేతువు చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక 2nd హౌస్లో కేతువు ఉన్నట్టయితే అది మాటల ద్వారా తగాదాలు తెచ్చుకోవడము, ధనం తీవ్రంగా నష్టం అవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియో, అటువంటి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఉంటాయి 2nd హౌస్లో నెగిటివ్గా కేతు ఉన్నట్టయితే. అయితే లగ్నం నుంచి మనం చూసినట్టయితే, లగ్నంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఆ వ్యక్తికి చంచలమైనటువంటి మనసు ఉంటుంది, మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు పట్టుదల, తను అనుకున్నది జరగాలి, ఎంత నష్టమైనా సరే అనుకున్నది జరగాలి అనేటువంటి ఒక మనస్తత్వం. అలాగే కేతువు లగ్నంలో ఉన్నప్పుడు శని, కుజ, రవి ఈ మూడిట్లో ఏవో ఒక 2 గ్రహాలు కేతువుతో ఉన్నా, 3 కేతువుతో ఉన్నా ఆ వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. తాను అనుకున్న పని సాధించడానికి ఎంత తీవ్రమైనటువంటి చర్యలైనా తీసుకోవడానికి వెనకాడకపోవడం, ఒక వైలెంట్ నేచర్ కావడము, క్రిమినల్ నేచరు, ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్ అరుదైనా కానీ కేతువుతో 2 పాపగ్రహాలు, ముఖ్యంగా శని, కుజ, కేతు అనేది చాలా వైలెంట్ నేచర్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్లేస్మెంట్ కాంబినేషన్ లగ్నంలో. ఇక 2nd హౌస్లో కూడా ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్ని సూచిస్తుంది. అలాగే 3rd హౌస్లో కనుక చూసినట్టయితే కేతు యొక్క ప్లేస్మెంట్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. స్వయం శక్తితో సొంత వ్యాపారాన్ని ప్రారంభించి చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కేతు సహాయపడతాడు. అదే కేతు ఇటువంటి పాపగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే తను ప్రారంభించిన బిజినెస్ ఎన్నో కారణాల వల్ల, ఏవో ఒక కారణం వల్ల అది ఫెయిల్యూర్ అవ్వడము, తీవ్రమైన లాసెస్లోకి ఆ జాతకుడు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఇక 4th హౌస్లో ఉన్నటువంటి కేతు మదర్తో చాలా ప్రాబ్లమెటిక్ రిలేషన్స్ని ఇస్తాడు. 5th హౌస్లో కేతు ఎప్పుడు కూడా ఆలోచనలు స్థిరంగా లేకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, సంతానం విషయంలో చాలా డిసప్పాయింట్మెంట్స్, సంతానం వీరికి చాలా సమస్యలు సృష్టించడము, లేదా సంతానం యొక్క పురోభివృద్ధి వీరికి చాలా సమస్యగా మారడము, ఒక్కొక్కసారి సంతానం లేకపోవడము, ఇటువంటి సమస్యలు కేతువు 5th హౌస్లో ఇస్తాడు. 6th హౌస్లో ఉన్న కేతువు కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 6th హౌస్లో ఉన్నటువంటి కేతువు పాజిటివ్గా ఉండి, గురువు దృష్టి ఉండి 6th లార్డ్తో కనుక ఉన్నట్టయితే ఉద్యోగంలో మంచి రాణింపు, ధన సంపాదన, ధనయోగాలు కూడా ఇస్తాడు. ఇక 7th హౌస్లో కేతు మ్యారేజ్లో చాలా ఫ్రిక్షన్ తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని సూచించేటువంటి ప్లేస్మెంట్. 8th హౌస్ కేతు ధన నష్టము, కోర్టు కేసుల్లో నష్టాలు, ఇటువంటి రిజల్ట్స్ని సూచిస్తాడు సాధారణంగా నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. పాజిటివ్గా ఉంటే వాటిలో విజయాన్ని సూచిస్తాడు. ఇక 9th హౌస్ కేతు ఎప్పుడైతే 9th హౌస్లో కేతు ఉన్నాడో ఆ జాతకుడికి మతం పట్ల చాలా తీవ్రమైనటువంటి విశ్వాసాలు ఉండడము,
కొంత నెగిటివ్గా కనుక్కున్నట్టయితే అటువంటి ఛాందస ధోరణితో, కొంత తిరుగుబాటు ధోరణితో ఉండడము, మత విశ్వాసాల పట్ల ఒక రెబల్గా ఉండడము, దానివల్ల తన చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా సమస్యలు సృష్టిస్తూ ఉండడము, ఇటువంటి అవకాశాలని కలిగిస్తాడు కేతు. 9th హౌస్లో నెగిటివ్గా ఉంటాయి. పాజిటివ్గా కనుక్కున్నట్టయితే చాలా ధార్మికమైన వ్యక్తిగా ఉంటాడు, ధార్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటాడు, చారిటీ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఎక్కువగా స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక 10th హౌస్లో కేతువు కూడా కెరియర్కి నెగిటివ్గా ఉంటే చాలా చాలా సమస్యలు సృష్టిస్తాడు, పాజిటివ్గా ఉన్నట్టయితే కెరియర్లో విపరీతమైనటువంటి సక్సెస్ని తీసుకొస్తాడు. ఇక 11th హౌస్లో కేతువు కూడా ఫ్రెండ్స్ పట్ల రిలేషన్స్ను సూచిస్తుంది. నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఫ్రెండ్స్ చేతిలో దారుణంగా మోసపోవడము, ఎంతో మానసికంగా నలిగిపోవడము, ఇటువంటి సంఘటనలు జరిగి ఇలాంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుక్కున్నట్టయితే ఫ్రెండ్స్ వీరికి అన్ని రకాలుగా హెల్ప్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇక 12th హౌస్లో కూడా కేతువు ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి, ఫారిన్ ట్రావెల్స్కి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్కి చాలా బాగా హెల్ప్ చేస్తాడు పాజిటివ్గా ఉన్నట్టయితే. నెగిటివ్గా ఉన్నట్టయితే దీనికి ఆపోజిట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే వారికి హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉండడము, అనారోగ్య సమస్యలతో ఎప్పుడు కూడా హాస్పిటల్ని విజిట్ చేస్తూ ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక కేతు కొన్ని గ్రహాలతో చాలా ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. రవిచంద్రుడు ఇద్దరితో కూడా కొంత పితృదోషాన్ని సూచిస్తాడు కాబట్టి ఈ 2 గ్రహాలతో కలయిక కూడా కేతువుకి మంచిది కాదు. ఉదాహరణకి చంద్రుడితో కనుక కేతు కలిసి ఉన్నట్టయితే మనసు ఎప్పుడు చంచలంగా ఉండడము, తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడము, ఆలోచించకుండా తన ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకుని చిక్కుల్లో పడ్డము, అది ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, ఎలాంటి విషయాల్లో అయినా సరే ఎమోషన్స్ వల్ల చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని అది బ్యాక్ ఫైర్ అయ్యే సమస్యలు ఎదుర్కోవడము, ఇటువంటి ఫలితాలని చూడాల్సి ఉంటుంది. ఇక రవితో కలిసి ఉన్నట్టయితే పితృదోషాన్ని సూచిస్తుంది కాబట్టి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఎంత చేసినా కానీ ఎదుగుదల లేకపోవడము, ఒక ఫ్రస్ట్రేషన్ రావడము, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇటువంటి సూచనలు ఉంటాయి. అలాగే శనితో కలిసిన కేతువు ఎప్పుడూ కూడా వృత్తి వ్యాపారాల్లో ఎన్నో ఒడిదుడుకులు, లేట్గా సెటిల్ అవ్వడం లైఫ్లో, అది ఓన్ హౌస్ విషయంలో కావచ్చు, సెటిల్మెంట్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లోనూ కేతు శనితో కలిసి కొంత స్లో రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే శని స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చాలా త్వరగా వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వడము, ఎడ్యుకేషన్ కావచ్చు, కెరియర్ కావచ్చు, సంతృప్తికరంగా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తారు. అయితే ఇందాక చెప్పినట్టుగా గురువుతో కేతు యొక్క కలయిక చాలా చాలా మంచి కలయికగా మనం చూడాల్సి ఉంటుంది ఏ ఇంట్లో అయినా సరే. అలాగే శుక్రుడితో కలిసిన కేతువు ఎక్కువగా వివాహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్, లవ్ అఫైర్స్లో ప్రాబ్లమ్స్, మ్యారిటల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేతువు ఏ గ్రహంతో ఉన్నాడు అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే బుధుడి విషయానికి వస్తే ప్రత్యేకంగా కొంత చెప్పాల్సి ఉంటుంది. బుధుడితో కలిసిన కేతువు ఆర్థిక నష్టాలని, వ్యాపారంలో ఒడిదుడుకుల్ని, ఉన్న పడంగా వ్యాపారం రివర్స్ అయిపోవడము, ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఎంత కింద పడినా కానీ మళ్ళీ పైకి లేచి సక్సెస్ఫుల్గా తను తాను ప్రూవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు బుధుడు కనుక విపరీత రాజ్యాంగంలో ఉండి కేతువుతో కనుక్కున్నట్టయితే వ్యాపారంలో ఒక డౌన్ఫాల్ వచ్చినా మళ్ళీ పైకి లేచి దానికంటే ఎక్కువ సక్సెస్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడితో కలిసిన కేతువు కూడా చాలా ఇంపల్సివ్ డెసిషన్స్, అంటే అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకుని దూకుడు తత్వంతో డెసిషన్స్ తీసుకోవడము, అది ఒక్కొక్కసారి కలిసి రావచ్చు లేదా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు, ఇటువంటి ఒక ధోరణిని సూచిస్తుంది. కాబట్టి కేతు మహాదశ నడుస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా కేతు యొక్క నెగిటివిటీ ఎంతవరకు ఉంది అనేది కొంత అంచనా తెచ్చుకోవాలి. అయితే కేతు నెగిటివ్గా ఉన్నప్పుడు ఎటువంటి సింపుల్ రెమెడీస్ పాటించడం వల్ల రిలీఫ్ అనేది దొరుకుతుంది అని కనుక చూసినట్టయితే, ముఖ్యంగా కేతు ఎప్పుడైతే మహాదశ జరుగుతూ ఉంటుందో కుక్కను పెంచుకోవడము అనేది చాలా మంచి రెమెడీగా చెప్పారు. కొంతమందికి కుక్కను పెంచడం అనేది ఇష్టం లేకపోవచ్చు. అటువంటి వారు కుక్కలకి ఆహారం ఇవ్వడము, ముఖ్యంగా స్వీట్ చపాతీ లాంటివి కుక్కలకి తినిపించడము, సాల్ట్ వేయకుండా బెల్లం పొడితో చపాతీలు చేసి, బెల్లం పొడి కలిపి చపాతీ చేసి కుక్కలకి తినిపించడము, అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడూ రిలీజియస్గా ఉండడానికి ట్రై చేయడము, పెద్దల్ని గౌరవిస్తూ ఉండడము, తీర్థయాత్రలు విరివిగా చేస్తూ ఉండడము, దైవ సందర్శనం ఎక్కువగా చేసుకుంటూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా కేతువుకి తెలియకుండా చేసేటువంటి కొన్ని రెమెడీస్. ఇవన్నీ కూడా కేతువు యొక్క పాజిటివిటీని పెంచడానికి జాతకుడికి సహాయపడతాయి. అలాగే గణపతి ఆరాధన, హనుమద్ ఆరాధన, ఇవన్నీ కూడా కేతువుకి పాజిటివిటీని పెంచేటువంటి రెమెడీస్గా చూడొచ్చు. అయితే ఓవరాల్గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది ఓవరాల్ రెమెడీగా పనిచేస్తుంది కాబట్టి అది ఎప్పుడు కూడా నిత్యం చేస్తూ ఉండడం అనేది కేతు యొక్క పాజిటివిటీ పెంచడానికి సహాయపడేటువంటి ఒక రెమెడీగా కూడా చూడవచ్చు. కాబట్టి ఎప్పుడు కేతు నెగిటివ్గా ఉన్న కానీ ఈ చిన్నపాటి రెమెడీస్ చేసుకుంటూ ఎక్కువ దైవభక్తిని కలిగి ఉండి
డివైన్ లైఫ్ని లీడ్ చేస్తూ, వీలైనంత వరకు అందరికీ హెల్ప్ చేస్తూ, పెద్దల్ని గౌరవిస్తూ, అందరితో స్నేహపూర్వకంగా ఉండడము, ఇటువంటివి పాటించడం వల్ల చాలా మటుకు కేతువు మైండ్ మీద యాక్ట్ చేసేటువంటి నెగిటివిటీ చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. దానివలన పొరపాటు డెసిషన్స్ తీసుకుని సమస్యల్లోకి నెట్టివేయబడకుండా ఈ రెమెడీస్ అనేవి జాతకుడిని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి కేతు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని రెమెడీస్ పాటిస్తూ ఆ 7 సంవత్సరాలు కనుక ఉన్నట్టయితే వీలైనంత పాజిటివ్ రిజల్ట్స్ని కేతు నుంచి పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.